హలో అండి, వెల్కమ్ టు నీరస్ విలేజ్. ఈరోజు మా విలేజ్లో ఎక్కువగా ఫేమస్ అయ్యి ఎక్కువగా అందరూ ఇష్టపడి తినే ఒకటి చూపించబోతున్నాను రెసిపీ. సో వచ్చేసి కోడి కాళ్ళండి. వీటిని చాలా రకాలుగా మనం వంట చేసుకొని తినొచ్చు. అంటే కర్రీలా చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, కాల్చుకోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కో రాలు ఇష్టం అనమాట. సో ఈరోజు అయితే మనం ఏం చేస్తున్నాం అనేది మీరే వీడియోలో చూసి తెలుసుకోండి. సో ఈ కోడి కాళ్ళని ఫస్ట్ ఇట్లా ఒక సువ్వకైతే గుచ్చేశారు. దీన్ని ఇప్పుడు పొయ్యిలో పెట్టుకుందాం. ఇలా పొయ్యిలో పెట్టుకుని ఒక 5 minutes వరకు కాల్చుకుంటే మంచిగా కాలిపోతుందండి. అది అంటే లోపల అది ఉడికిపోతుంది కూడా, ఓన్లీ కాలిపోవడమే కాదు మంచిగా కుక్ అవుతుంది. ఇదిగోండి, కాసేపట్లో కాలాక ఇలా అయితే తయారైంది. ఒకసారి చూపించి, ఇది ఇలా వచ్చిందనమాట. సో ఇలా వచ్చిందని మనం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇవన్నీ కూడా ఇంతకుముందు కాల్ చేసినాయి అనమాట. అప్పటికి నేను వీడియో తీద్దామన్న ప్లాన్లో లేను. సో అందుకనే నేను ఇప్పుడు చూపిస్తున్నాను. సో వీటిని తోళ్ళు ఉన్నాయి కదా, వాటిపై ఉన్న తోళ్ళు ఇలా క్లీన్గా క్లియర్ చేసుకోవాలి మనం. ఇది చూడండి ఒకసారి ఎలా ఉడికిందో. మొత్తం కూడా మంచిగా ఉడికిపోయిందనమాట. మనం కుక్ చేసినప్పుడు ఎక్కువ టైం పట్టదు, ఈజీగా ఉడికిపోతుంది. అప్పుడు ఆల్రెడీ సగం బాయిల్ అయింది కాబట్టి. అండ్ ఇవి ఎంత టేస్ట్ ఉంటాయోనండి, మీరు తిన్నారో లేదో కానీ మామూలు టేస్ట్ ఉండవు. మాకైతే బోల్డ్ ఇష్టం అనమాట ఇవంటే. అండ్ ఇవి 2 టైప్స్గా చేసుకోవచ్చు. ఒకటి, వీటిని తెచ్చినప్పుడు పచ్చిగున్నమే బాయిల్ చేసుకుని మనం కర్రీ చేసుకోవచ్చు, లేదా ఇలా కాల్చుకుని కూడా కర్రీ చేసుకోవచ్చు. నాకు బాయిల్ చేసిన కంటే మా ఇంట్లో ఎక్కువగా ఇష్టపడేది ఇలా కాల్చుకుని. అప్పుడు టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇదే బాగుంటుంది నాకు తెలిసి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా నచ్చుతుందిలే, మాకైతే ఇలా నచ్చుతుంది. ఈ కాల్చి తీసుకుని కర్రీ చేసుకున్నప్పుడు ఇలా టోటల్గా మొత్తం కాలుకున్న తోలు మొత్తం తీసేయాలండి. చూస్తున్నారు కదా, ఈజీగా వచ్చేస్తుంది. కాలిపోయి ఉంటుంది కదా, మామూలుగా పచ్చిగా ఉన్నప్పుడు అది రాదు, కాల్చినప్పుడు ఇది ఈజీగా వచ్చేస్తుంది. ఇవన్నీ నెక్స్ట్ ప్రాసెస్లో వీటి కాళ్ళకున్న గోళ్ళు ఉంటాయి కదండి, అవి క్లీన్గా మనం కట్ చేసేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్నట్లు కాళ్ళ గోళ్ళు కట్ చేసేసుకొని ఇప్పుడు మనం మొత్తం కాళ్ళు వేసుకోవచ్చు. కాకపోతే ఏమైందంటే మనం వండే పాత్రలో ప్లేస్ సరిపోదన్నమాట, ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అందుకని ఇలా 2 halves చేసేసుకుంటే మనకి ఈజీగా కుక్ అవుతుంది, త్వరగా కుక్ అవుతుంది అనమాట. సో చాలా పెద్ద ప్రాసెస్ అండి, చూస్తున్నంత ఈజీ కాదనమాట. ఒక్కొక్కటి కాల్చుకొని వాటి తోళ్ళు తీసుకొని మళ్ళీ తర్వాత ఇలా ఒక్కొక్క దానికి గోర్లు తీసుకుంటూ వాటిని ఆఫ్ చేసుకుంటూ చాలా పెద్ద ప్రాసెస్ ఇది. మనకి ఆ టేస్ట్ కావాలంటే ఈ ప్రాసెస్ చేయాల్సిందే, తప్పదు మనకి. మంచి స్ట్రాంగ్ ఉంటాయండి కాళ్ళు మాత్రం, టక్ టక్ అంటూ ఉంటాయి. ఇంకా వీటిలో చికెన్ వేయరండి. మీకు చెప్పాను కదా కొన్ని బాయిల్ కూడా చేసుకునుకోవచ్చని, మీకోసమే నేను చూపించడానికి చేస్తున్నాను. ఇవి హాట్ వాటర్ అండి. ఇవి బాయిల్ చేసుకుని వీటి వరకు ఫ్రై చేసుకుందాం. ఇందాక వాటినేమో కర్రీ చేసుకోవడానికి, ఇవేమో ఫ్రై కోసం బాయిల్ చేస్తున్నాను. చూడండి, ఇవంతా హాట్ వాటర్లో వేసేసాం. ఇప్పుడు మనం కాసేపు ఉంచినా పర్లేదు, లేదా డైరెక్ట్గా మనం చన్నీళ్ళు పోసి పొయ్యి మీద బాయిల్ చేసినా పర్లేదు. ఇదేమో బాయిల్ చేసిందండి. చూడండి, బాయిల్ చేసింది కూడా మంచిగా హాట్గా ఉంటే వాటర్ బాగా ఈజీగా అది బాయిల్ అయిపోతుంది. ఆ తోలు చూడండి ఎలా తీస్తున్నారు. సో ఇప్పుడు కూడా తోలు ఈజీగానే వచ్చేస్తుంది బాయిల్ చేసినప్పుడు కూడా. పైన ఉన్న దాని తోలు స్కిన్ మొత్తం తీసేసుకుంటే మనకి మంచిగా దాంట్లో ఉన్న ఇవేమో మనం కాల్చుకొని కర్రీ కోసం పెట్టుకున్నవి టోటల్ అండి. ఇవేమో మనం బాయిల్ చేసుకున్నాం కదా ఫ్రై కోసం అవి. సో వీటికి కూడా క్లీన్గా గోల్డ్ అవి తీసేసుకోవాలి. అండ్ ఇవి కూడా 2 parts చేసుకుంటే ఈజీగా ఫ్రై అవుతాయి. ఇవి మొత్తం ఫ్రై చేయకుండా, అదే ఫ్రై కాదు, ఇవి హాఫ్ చేయకుండా ఫుల్గానే ఫ్రై చేస్తే బాగుంటాయి. అందుకని అది ఒక్కటే మిస్ అయిపోయి అట్లా కట్ చేసింది. మిగతావన్నీ కూడా ఫుల్ కాలు ఫ్రై చేసుకుంటేనే బాగుంటాయి, తింటాక కూడా. నాకైతే అలానే ఇష్టం. నీకు ఎలా ఇష్టం? ఎట్లా ఇప్పుడు మనం ఏదైతే క్లీన్గా చేసుకున్నామో వాటిని వాటర్లో వేసి నీట్గా కడుక్కుంటే దానికి ఉన్న, అంటే పొయ్యిలో పెట్టి కాల్చాం కదా, దానికి ఉన్న మసి అలాంటి ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే అవి కూడా పోతాయి అన్నమాట. అందుకని క్లియర్గా వాష్ చేసుకుంటున్నాము.
ఎక్కువసేపు ఏం అవసరం, ఉడికి జస్ట్ అట్లా వాష్ చేస్తే ఈజీగా పోతాయి ఎటు కాల్చినవి కాబట్టి. అట్లా అవన్నీ వాష్ చేసేసుకోవాలి. సెకండ్ టైం మళ్ళీ రెండోసారి కూడా దాంట్లో వేసుకుని మళ్ళీ రెండోసారి ఒకసారి ఫైనల్గా క్లీన్ చేసుకుంటే. ఇంతకు ఇదంతా చేస్తుంది ఎవరనుకోదు, మా చెల్లి. ఒకసారి చూడండి క్లీన్ చేశాక ఎలా ఉన్నాయో. కొంచెం బేబీ స్కిన్ ఉన్నట్లుంది చూడండి కింద, భలే అనిపించింది. సో ఇవి ఫైనల్గా అయితే క్లీన్ చేసుకున్నాక వచ్చాయి. నెక్స్ట్ మనకి ఎంతో రుచికరమైన వంటలోకి అయితే వెళ్ళిపోదాం, అది కూడా పొయ్యి మీద. కొంచెం సాల్ట్, కారం అండ్ పసుపు, గరం మసాలా, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లోర్ కొంచెం అండ్ బియ్యం పిండి కొంచెం, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసేసుకుని మనం ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పడుతుంది. ఆయిల్ కొంచెం ఒక 2-3 అవర్స్ పెట్టేయాలి. కొంచెం లెగ్స్కి ఇలా పెట్టుకోవాలి. ఇలా అప్లై చేసుకుని ఒక 2-3 అవర్స్ మ్యారినేట్ చేసుకుంటే మంచి స్ట్రాంగ్, అంటే ఇట్లా ఘాట్లు పెట్టేసుకుని మ్యారినేట్ చేసుకుంటే మనం ఫ్రై చేసుకున్నప్పుడు మంచి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇలా మ్యారినేట్ చేసేసుకున్నాం. చేసామండి, పొయ్యి ముట్టించేసి పాత్ర అయితే పెట్టేసుకుందాం. సో ఆయిల్ ముందుగానే పోసేసింది మా మమ్మీ అయితే. ఆయిల్ హీట్ అయ్యాక ఏమేమి వేసుకోవాలో చూద్దాం. ఆయిల్ కొంచెం హీట్ అయిపోయిందండి, కనిపిస్తున్నట్లు మీకు అవి బుడగలు అయితే వస్తున్నాయి. ఇందులో కావాల్సిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నారు. ఆ పచ్చిమిరపకాయలు సరిపోతాయా? సరిపోతాయి. టమాటో 6 పచ్చిమిరపకాయలు. సో పెద్ద ఉల్లిపాయని ఇలా కొంచెం స్ట్రైట్ కటింగ్ చేసేసుకుంటే వేగడానికి ఈజీ ఉంటాయి. హాఫ్ మూన్ అంటారు కదా, అట్లా హాఫ్ మూన్ కటింగ్ అనమాట. ఇలా హాఫ్ మూన్ కటింగ్ చేసుకుంటే ఈజీ ఉంటుంది. సౌండ్ భలే వస్తుంది ఉల్లిపాయలకు వస్తుంటే, కష్టం చేసుకోవాలి. ముందు పచ్చిమిర్చి వేసేసారు. ఆయిల్ మంచిగా హీట్ అయిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. సో ఇది కొంచెం వేగేలోపు మనం టమోటాలు కోసుకొని కూడా వేసుకోవాలనుకుంటా. పచ్చిమిర్చి, పెద్ద ఉల్లిపాయలు 50% వేగిన తర్వాత పేస్ట్ వేసుకుని కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాక ఒక 10 నిమిషాలు వేగనివ్వాలి. ఒక 10 నిమిషాలు అంటే వేగనివ్వాలి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న టమోటాలు చిన్నగా ఇట్లా ముక్కలు అయితే కోసేసుకోవాలి. ఎన్ని వేసుకోవాలమ్మా? 4-5 వేసుకోవాలి. ఓకే, ఎక్కువ ఉన్నాయి కదా, సో 4-5 వేసుకుంటే సరిపోతాయి. అల్లం పేస్ట్ వేసుకున్నాం కదా, మళ్ళీ బాగా వేగింది. టమోటాలు వేసుకోవాలి. ఎంతైనా పొయ్యి మీద వండినప్పుడు వచ్చే రుచే వేరండి. ఆ టేస్ట్ ఎక్కడ దొరకదు. మనం గ్యాస్ మీద వండుకున్నప్పుడు లేదా మిక్సీలో వేసుకున్నప్పుడు ఇలా దొరకదు. రోట్లో నూరుకున్నప్పుడే మనకి ఆ టేస్ట్ వస్తుంది. పొయ్యి మీద వండుకున్నప్పుడే ఆ టేస్ట్ వస్తుంది మనకి. ఎవరు అవునన్నా కాదన్నా ఇదే నిజం. సో నెక్స్ట్ కరివేపాకు అయితే వేసేస్తుందండి. కరివేపాకు తర్వాత పెద్ద ఉల్లిపాయ కొంచెం ఎర్రగా వేగాలంటే కొంచెం మధ్యలో సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్, పసుపు, సారీ అండి, కొంచెం పసుపు. ఎప్పుడు నాన్ వెజ్ కర్రీస్ వండుకున్నాం అనుకోండి, ఆయిల్ ఎక్కువ ఉంటేనే కూర చాలా టేస్ట్గా వస్తుంది. మళ్ళీ మనం గ్యాస్ మీద కంటే మన పొయ్యి మీద కూరే చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం మంచిగా కడిగి పెట్టుకున్న ఈ కోడికాళ్ళ ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేసేస్తున్నాం. మంచిగా కిందున్న టమోటా పసుపు అంతా కలిసేలాగా
మంచిగా కలిపేసుకుని కొంచెంసేపు మగ్గబెట్టుకుంటే సరిపోతుంది కదమ్మా. తర్వాత వాటర్ అవన్నీ పోసుకోవాలి. ముందు మగ్గబెట్టుకోవాలా? 10 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి. తర్వాత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుని మనం దాంట్లో కావాల్సిన మసాలాలు ఉంటాయి కదా, పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, కొత్తిమీర అవన్నీ వేసుకోవాలి. కొత్తిమీర దింపేటప్పుడు వేసుకోవాలి. ఓకే. ఆయిల్ కూడా అబ్బా చూడడానికి చూడండి ఎంత బాగుందో. అన్నీ పర్ఫెక్ట్ ఉంటే ఇట్లా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. సో ఇప్పుడు కొంచెం మగ్గిపోయింది కదా, ఇప్పుడు కల్లుప్పు అయితే వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. ధనియాల పొడి. ఓకే, నెక్స్ట్ మిరియాల పొడి. ఇప్పుడు కొంచెం మిరియాల పొడి వేసుకుందాం. మిరియాల పొడి కొంచెం మనం ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్నట్టు కొంచెం వేస్తే రసం కదా, రసంలోకి బాగుంటుంది. ఇగురులో వేసుకోవట్లేదు. రసం పెట్టుకోవాలనుకుంటే మనం మిరియాల పొడి వేసుకుంటే ఘాటుగా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు మనం పెట్టుకునేది రసం. రసం అయితేనే చాలా బాగుంటుంది అనమాట. మనం మంచి జలుబు చేసినప్పుడు ఈ వేడి వేడి రసం తింటే దెబ్బగా ఎగిరిపోతుంది అనమాట. మొత్తం ఇప్పుడు వేసుకున్న మిరియాల పొడి అండ్ ధనియాల పొడి మొత్తం కలిసేలాగా ఒకసారి తిప్పేసుకుంటే మొత్తం వాటికి పట్టేస్తుంది ముక్కలకి. బాగా ఉడికింది. ఇప్పుడు కల్లుప్పు వేసుకుందాం. చికెన్ కూరలు అలాంటి వాటిలో సాల్ట్ కంటే కల్లుప్పే చాలా టేస్ట్ అనమాట. ఆల్రెడీ కొంచెం వేసుకున్నాం కదా, ఇంకా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. సాలకపోతే లాస్ట్లో చూసుకోవచ్చు. ఇప్పుడు తగినంత వాటర్ పోసుకోవాలి. సరిపోతాయా నీళ్ళు? చాలా, ఇంకొంచెం ఇంకో గ్లాస్ పోసుకోవాలి. ఇవి కేజీ కదా, కేజీ కంటే ఎక్కువ ఉన్నట్లున్నాయి. ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాం. ఇంకా సరిపోతాయా? ఇంకా కావాలా? సరిపోతాయి. అంటే వీటిలో కొన్ని వినక్తివి ఉడుకుతాయి కదా, సరిపోతాయి. ఓకే. ఇప్పుడు కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటాం. గరం మసాలా వేసుకుని ఇంకా పావు గంట ముందు ఉందనగా గరం మసాలా. సో ఇంకా ఫైనల్ స్టేజ్లో ఉడికిపోతుంది అన్నప్పుడు కారం వేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడకనించి కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. అంతేనమ్మా? ఇంకేమైనా వేయాలి? ఇంకంతే. ఇది చాలా ఈజీ అండి. చూడండి, అసలు ఆ రసం తింటే ఉంటుంది, జలుబు చేసినప్పుడు సూపర్ ఉంటుంది అనమాట, మంచి టేస్ట్తో. బాగా ఇప్పుడు ఈ వర్షాలకి వాతావరణం బట్టి ఇప్పుడు ఈ తాగితే జలుబులు అలాంటివి ఏమి మన దర్దాపులు కూడా రావు. చూడండి ఎంత మంచిగా పొంగుతుందో. కారం వేసేస్తున్నారు. ఇప్పుడు వేసేయండి. ఇది మనం మిరపకాయలు తెచ్చుకుని మనంతటా మనమే మిల్లులో పట్టించుకుని దాంట్లో కొంచెం ధనియాల పొడి, పసుపు, చిన్నులపాయలు ఇవన్నీ కలుపుకుని పట్టించుకున్న మంచి కారం అండి. సో ఇవైతేనే మనకి కూరలు మంచిగా టేస్ట్గా ఉంటాయి అండ్ హెల్తీ కూడా. బయట తెచ్చుకున్న కారాలు ఏంటంటే కడుపులో మంటలు వస్తున్నాయి. సో అందుకనే మేము ఎక్కువగా ఇంట్లో పట్టించిన కారంతో ప్రిఫర్ చేస్తాం. ఎంత బాగా కనిపిస్తుంది కదా కూర. ఇంకా ఎందుకంటే ఆల్రెడీ మనం దీన్ని కాల్చాం కాబట్టి ఆల్రెడీ ఇది బాయిల్ అయిపోయింది. సో మనం ఎక్కువగా బాయిల్ చేయాల్సిన పని కూడా లేదు. కొంచెం సేపట్లోనే ఇది అయిపోతుంది అనమాట. ఇంకొకటి చూడండి, అక్కడేమో కూర ఉడుకుతుంది. ఇదేంటనుకున్నారా? నిన్న పొలం వెళ్ళినప్పుడు పొలంలో దొరికిన తాటికాయ అనమాట. చాలా పెద్దది కదా. సో దీనికి 1 2 3 4 మరి 5 సరిగ్గా తెలియట్లేదు కానీ బుర్రలు ఉంటాయన్నమాట. దీన్ని కాల్చుకుని తింటే ఉంటుందండి, అమృతం అనుకోండి. ఇంకా అంత బాగుంటుంది అనమాట కాల్చుకుని తింటే. అది తినడానికే మనకి దగ్గరగా 1 అవర్ పైనే పడుతుంది. ఒక పీస్ తినాలన్నా, ఒక పార్ట్ తినాలన్నా కూడా అంత పెద్దగా ఉంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ సాయంత్రం దీన్ని పట్టి చూడాలన్నమాట. ఇంకా మ్యారినేట్ చేసిన ఇదండి కోడి కాళ్ళు. ఇప్పుడు ఫ్రై కోసం అన్నాం కదా, దానికోసం అయితే ఆయిల్ ఆల్రెడీ పెట్టేసింది. ఫ్రై చేసి
ఇలా దాంట్లో డిప్ చేసి ఫ్రై చేసేస్తే మంచిగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. భలే ఉంటాయండి క్రిస్పీగా. మీరే చూస్తారుగా, చూడండి. ఎంతసేపు ఫ్రై చేయాల్సి ఉంటుంది ఇది? ఒక 15 మినిట్స్ 10 to 15 మినిట్స్లో మంచి ఫ్రై అవుతాయి అంటుంది. ఉన్నాయా మంచిగా ఉడికి ఆల్రెడీ మనం బాయిల్ చేసాం కాబట్టి ఈజీగా ఫ్రై అయిపోయినాయి. చూసారు ఎంత క్రిస్పీ కనిపిస్తున్నాయో. ఇంకా ఉన్నాయి. సో ఇదండి ఫైనల్గా మనం వండిన కోడికాళ్ళ రసం కాదు, కోడికాల చారు అనుకోండి. ఇది టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి. సో మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో, ఖచ్చితంగా బాగుంటుంది. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఇంట్లో. ఒకవేళ ఇప్పటి వరకు తిన్న వాళ్ళైనా సరే ఖచ్చితంగా తింటారండి. ఈ కూర మీకు ఎలా ఉందో, మేము చేసిన విధానం ఎలా ఉందో, మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇదే కాకుండా ఇంకా ఇది చేసే విధానంలో ఇంకా డిఫరెంట్ రెసిపీస్ ఏమైనా ఉంటే అవి కూడా ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి. మేము ఖచ్చితంగా ట్రై చేస్తాము. అది కూడా మేము ట్రై చేసింది కూడా మీకు వీడియో తీసి చూపిస్తాము ఎలా చేసిన వెంటనే. అండ్ ఇది వన్ మోర్ థింగ్, ఇది ఫ్రై అండి, చెప్పాను కదా. ఫ్రై కూడా సూపర్ ఉందండి. చూడండి క్రిస్పీగా భలే కనిపిస్తుంది కదా. సో అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా మాకు చెప్పండి. థ్యాంక్ యూ.